మీలాంటి వాళ్ళు నన్ను బతికించారంటే కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉంటామయ్యా? దానికి నేను చేసిందేం లేదు, అంతా మీ చిన్నమ్మాయే చేసింది. అవును, మీ బాడీలో బుల్లెట్ ఉన్నందుకు పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకుంటే తప్ప ఆపరేషన్ చేయమని డాక్టర్స్ చెప్పారు. దాంతో మీ చిన్నమ్మాయి పోలీసులతో గొడవపడి ఆఖరికి ఈ హాస్పిటల్ బిల్డింగ్ ఎక్కి దూకేస్తారని బెదిరించింది. మీకు ఆపరేషన్ జరిగేలా చేసింది. బిడ్డా, నా కోసం ఇంత చేసావా? నీకేమన్నా అయ్యుంటే? నాన్నా, నీకోసం నాకేమైనా సంతోషంగా భరిస్తాను నాన్నా. నాకు నాకంటే మీరే ముఖ్యం. వద్దంటే వినకుండా పెద్దవాళ్లతో పెట్టుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏమవుతుందోనని భయంగా ఉంది. అవును కదమ్మా, ఈరోజు కాకపోతే రేపైనా నాది పోయే ప్రాణమే. నా కోసం మీ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకుంటారా? అలాంటివేంటి నాన్నా? మనం ఎవ్వరికీ ఏ హాని చేయలేదు. అయినా నిన్ను తుపాకీతో కాల్చారు. మరి వాళ్ళు ఏమీ తెలియనట్టు దర్జాగా ఉన్నప్పుడు మనం ఎందుకు బాధపడుతూ ఉండాలి? అందుకే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని పోలీసుల దగ్గరికి వెళ్ళాను. మనల్ని ఏడిపించిన వాళ్ళు బాగుపడరు, ఇంతకింత అనుభవిస్తారు. అవును, మన ఉసురు తగలకుండా ఉండదు. మీ నాన్నగారు ఇప్పుడు బానే ఉన్నారు కదా, ఇక ఇవన్నీ మర్చిపోండి. లేదు రాయుడు గారు, మా నాన్నని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళకి శిక్ష పడేంత వరకు మేము ఏది మర్చిపోము. నాన్నా, నాకీ విషయంలో సహాయం చేసింది కూడా రాయుడు గారే. రాయుడు గారు అండగా ఉంటే మనకేవీ కాదు. అట్టాగాని ఆయన్ని ఇబ్బంది పెడతామా తల్లి? ఇందులో ఇబ్బంది ఏం లేదండి. మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలా. మీరు చల్లగా ఉండాలి బాబు. ఒక్క నిమిషం అండి. చెప్పక్క. రాయుడు, ఎక్కడున్నావు? అర్జెంట్ మీటింగ్లో ఉన్నానక్క. భోజనం టైం అవుతుందిరా, త్వరగా రా. వచ్చేస్తున్నానక్క. నీకు లేట్ అవుతుందంటే చెప్పు, నేనే క్యారేజ్ తీసుకుని అక్కడికి వస్తాను. వద్దక్క, నేనే ఇంటికి వస్తాను. త్వరగా రా. సరే అక్క. ఏమండి, నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. నేను వస్తానండి. రేయ్, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళకి ఏం కావాలో చూసుకో. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. వస్తానమ్మా. మంచిది బాబు. వస్తానండి. వస్తాను. మీరు నాన్నగారి దగ్గర ఉండండి. ఏది ఏమైనా మీ నాన్న చాలా అదృష్టవంతుడు. రక్తమిచ్చి కాపాడిన మనిషే ఇప్పుడు ఆపరేషన్ కూడా చేయించి మీ నాన్నను బ్రతికించాడు. ఏంటక్క నువ్వనేది? మా నాన్నకి రక్తం ఇచ్చిన వాళ్ళు ఆపరేషన్ చేయించడమేంటి? ఆపరేషన్ చేయించింది రాయుడు గారు కదా? నిజమే, కానీ ఆ రోజు మీ నాన్నకు రక్తం ఇచ్చింది కూడా రాయుడు గారే. నువ్వు చెప్పేది నిజమాక్క? అవును, నువ్వు రక్తం కోసం వెళ్ళినప్పుడు రాయుడు గారే వచ్చి రక్తం ఇచ్చారు. నాన్నకి రక్తం ఇచ్చింది
రాయుడు గారా? మీ నాన్నకు కావాల్సిన రక్తాన్ని ఎవరో వచ్చి ఇచ్చారంట. ఛ! అయ్యో, ఆయన్ని నేరుగా కలిసి కృతజ్ఞతలు చెప్పాలి. చెప్తాను. తెలియడం కాదు, వాళ్లకు శిక్ష పడేలా నేనే చేస్తాను. నువ్వు వేలిముద్ర వేయి. వాళ్ళ నాన్న బాడీలో దొరికిన బుల్లెట్ ఎవరిదో కాదు, మీ అక్కగారిదే. తప్పు చేయాల్సిన అవసరం అక్కకు లేదు, అలాని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆ అమ్మాయికి లేదు. కానీ జరిగిన దానికి శిక్ష మాత్రం అక్కే భరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి నాకొచ్చినా బాగుండు. అక్క కోసం ఎంతటి శిక్ష అయినా సంతోషంగా భరించేవాణ్ణి. రాయుడు, రే, ఎప్పుడొచ్చావు? ఇంట్లోకి రాకుండా ఇక్కడే కూర్చున్నావేంటి? ఏంట్రా ఇది? భోజనం చేసే తీరిక కూడా లేకుండా అంత బిజీ పనులే ఉంటాయిరా నీకు? టైంకి తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదక్కా. లేదు, నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు, ఏమైంది? నిజం చెప్పి నిన్ను బాధ పెట్టలేనక్కా. రాయుడు, నిన్నే. ఏమైందిరా? ఎలా చెప్తాడు మైనవతి? రాయుడికి నువ్వంటే ఎనలేని ప్రేమ, అభిమానం కదా. అందుకే తన మనసులోని బాధని ఎలా చెప్తాడు? అయితే రాయుడు మనసులో ఉన్న బాధ ఏంటో మీకు తెలుసా? తెలుసు.